అంటే నరమే ఎండిపోయింది. తెలిసేటికి వచ్చాను. నేను 2 సార్లు లేజర్ చేయించుకున్నాను. ఇప్పుడు స్థిరంగా ఉంది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను చాలా దగ్గర దీని గురించి ట్రీట్మెంట్ గురించి చూపెట్టాను. బట్ ఎక్కడ నాకు బాగా అవ్వదని అందరు చెప్పాడు. నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారము. నా పేరు డాక్టర్ బి సుబ్బారావు. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ ఏమో 9441364655 అండి. సో ఇంతకుముందు కంటికి సంబంధించి అనేక జబ్బుల గురించి వీడియోలు అందించాను. సో ఇప్పుడు ఒక అరుదైన కష్టమైనటువంటి జబ్బు, దాన్నే రేచీకటి అంటామన్నమాట. ఇంగ్లీష్లోనేమో రెటినైటిస్ పిగ్మెంటోజా అంటామన్నమాట. ఏది ఈ జబ్బుకు. సో మామూలుగా ఏమంటే ఈ జబ్బులోనే 4 రకాలు ఉంటాయి. ఒకటేమో రెసెసివ్ టైప్ అంటాం, అంటే ఈ వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏది ఈ దగ్గరి సంబంధికులలో మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకు పుట్టే వాళ్ళల్లో ఎక్కువ మందిలో. అలాగే ఇంకో రకం ఏమంటే డామినెంట్ టైప్ అంటాం. ఈ రిసెసివ్ టైప్లో ఏమంటే చిన్నప్పటి నుంచే చూపు బాగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ ఏది చిన్నప్పుడు ఈవెన్ 7-8-10 సంవత్సరాల వయసు నుంచే బాగా తగ్గిపోతుంది. అలాగే డామినెంట్ టైప్లో ఏమంటే కొంత ఏజ్ వరకు కూడా బాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ను చూశారు, ఆయన విజయవాడలోనే. ఆయనకి ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల పై 46 ఉంటాయి. సో ఆయనకు కూడా ఇప్పుడు కొంతవరకు చూపు పర్వాలేదు. అదే వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఒక 36 ఏళ్ళు ఉంటాయి. సో మొన్న 10 ఏళ్ళ వరకు కూడా పర్వాలేదంట కొంతవరకు. అలాగే దీన్ని డామినెంట్ టైప్ అంటాం. అలాగే ఇంకో రకాన్ని ఏమంటారంటే సెక్స్ లింక్ టైప్ అంటాం అన్నమాట. ఇంకొకటి చివరిలో ఏమంటే స్పొరాడిక్ మ్యుటేషన్ అంటాం. అంటే వాళ్ళల్లో ఎవరికి లేకపోయినా కుటుంబంలో కానీ వాళ్ళల్లో ఆ జీన్స్ అనేటువంటి మ్యుటేషన్ చెంది అప్పుడు రేచీకటి అనేటువంటి జబ్బు వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన దగ్గరికి రాకముందేనా అనేక చోట్ల, అంటే 2001 నుంచి తిరుగుతున్నాడు ఈ పేషెంట్. ఏది దాదాపు 20 హాస్పిటల్ పైనే, 20 ఏళ్ళ పైనే. ఈవెన్ మద్రాసులో పెద్ద హాస్పిటల్, ఆ తర్వాత వైజాగ్లో పెద్ద హాస్పిటల్, ఇంకా అనేక పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కు ఒరిస్సాలో కానీ ఇక్కడన్నా వెళ్ళారు. తర్వాత అక్కడేమంటే ముందు ఇవన్నీ కూడా టెక్నీషియన్ చూస్తారనమాట. అలాగే మీకు ఉదయం పోతే ఈవినింగ్ రాత్రి వరకు కూడా కూర్చోబెడతారు. మేము అలా కాదనమాట. ఆయన వచ్చాడు ఇట్లా అంతకుముందు ఆయనకు చేశాను అనమాట. సో ఏమంటే మా తమ్ముడు ఉన్నాడంటే పిలవండి అని చెప్పాను. ఒరిస్సా నుంచి వచ్చాడు. ఇమీడియట్గా అనమాట అపాయింట్మెంట్ ఇచ్చాము. టకటక ఏది ముందు కళ్ళజోడు పరీక్ష చేశాము. ఆ తర్వాత కంటి రెటీనా స్కానింగ్ తీసాము, అంటే కంటి రెటీనా ఫోటోలు అనమాట. తర్వాత నెక్స్ట్ ఏమంటే అలాగే వీళ్ళకు కార్నియా థిక్నెస్ కూడా చాలా పల్చగా ఉందన్నమాట. అలాగే కంటి ప్రెషర్ కూడా తీసామన్నమాట. అలాగే ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళతో డిస్కస్ చేసి, ఎందుకంటే దీనికి ఉన్న ట్రీట్మెంట్లు చాలా తక్కువ అనమాట. మేమేమంటే చాలా, అంటే ప్రపంచంలోనే అత్యధిక వేవ్ లెంత్ కలిగి ఉన్నటువంటి ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం. సో దాంతో చికిత్స ఇస్తున్నామన్నమాట. సో దీనివల్ల కొంతమందిలో కొంత బాగా ఇంప్రూవ్ అయింది, కొంతమందిలో ఆ చూపు అనేటువంటిది స్టెబిలైజ్ అయిపోయింది అనమాట. సో అందువల్ల ఆయనకి ఏమంటే వాళ్ళ బ్రదర్కి ఇచ్చామైనా స్టెబిలైజేషన్ అయిపోయింది. సో ఆయన పిలిపించాడనమాట. సో ఆయనకు చేసాం. ఆ లేజర్ కూడా వితిన్ 15 మినిట్స్లోనే ఆ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చామన్నమాట. సో అందువల్ల మీకు అంటే ఈయన అసలు ఒక్కరు కూడా కనీసం ఇటువంటి లేజర్ కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది అనే మాట కూడా పాపము వీళ్ళకు తెలియదని చెప్పారనమాట. వాళ్ళు కూడా చెప్పలేదు. సో ఈయనక వాళ్ళ బ్రదర్కి ఇచ్చే ముందే అంత ముందు కూడా ఒక ఆయనకు ఆయనకు చాలా ఇంప్రూవ్ అయింది. అంటే వీటిల్లో చెప్పాను డిఫరెంట్ టైప్స్ ఉంటాయని. సో ఏ టైప్లో ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనేది మనము చెప్పలేమన్నమాట. కాకపోతే ఎంత ఇంప్రూవ్ అయినా ఉపయోగమే. ఈవెన్ 5%, 10%, 15% ఎంత ఇంప్రూవ్ అయినా కూడా ఒకరికైతే దాదాపు 20% ఇంప్రూవ్ అయింది ఆయనకు. సో అందువల్ల తప్పనిసరిగా ఎటువంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళు మా దగ్గరికి రావచ్చు అనమాట. అలాగే కొంతమంది వీళ్ళకు కళ్ళు కూడా ఊగుతూ ఉంటాయి, దాన్నే
నిస్టాగ్మస్ అంటాం అనమాట. సో వాళ్ళకు కూడా ఈ లేజర్ ఇచ్చిన తర్వాత కొంతవరకు ఆ నిస్టాగ్మస్ అనేటువంటి తగ్గింది. ఇది ఈ యొక్క ట్రీట్మెంట్ వలన అనమాట. సో వీళ్ళకే కాదు, ఈవెన్ ఈ లేజర్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఇది చూపు కేంద్రం దగ్గర కూడా పనిచేయగలదన్నమాట. ఎందుకంటే దీని వేవ్ లెంగ్త్ 810 నానోమీటరు, మిగతా గ్రీన్ లేజర్ వచ్చేసి 510. మ్యాక్యులాలో కొన్ని రకాల పిగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట, వాటినే మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అంటాం. సో ఆ పిగ్మెంట్స్ అనేటువంటిది ఇది ఏమీ అబ్జర్వ్ చేయదు. అలాగే మయోపిక్ మ్యాక్యులోపతి అంటాం, అలాగే డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో వీటన్నిటిల్లో కూడా అలాగే ఒక్కోసారి కంటి రక్తనాళాలే బ్లాక్ అయిపోతాయి. సో దాన్ని బ్రాంచ్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటాం, అలాగే సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటాం. సో వాటి వల్ల కూడా చూపు కేంద్రంలో వాపు వచ్చి చూపు తగ్గిపోతుంది. కానీ మేము ఎవరికి కూడా, మిగతా వాళ్ళైతే కంట్లో ఇంజెక్షన్ వేయాలంటారు, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్. మేము ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక్క ఇంజెక్షన్ వేయలేదు, ఎంతోమందికి ఇంప్రూవ్ చేశామన్నమాట. సో అందువల్ల మీకు డయాబెటీస్ ఉన్న, అలాగే కొంతమందికి చూపు కేంద్రంలోనే నీరు ఏర్పడుతుంది, దాన్నే సెంట్రల్ సీరస్ కోరియో రెటినోపతి అంటాం. సో అటువంటి వాళ్ళకు కూడా ఎంతోమందికి ఇంప్రూవ్ చేశామన్నమాట. సో అందువల్ల మీకు ఎటువంటి కంటి జబ్బు ఉన్నా కూడా, ఈ రెటీనా జబ్బు ఉన్నా, రక్తనాళ జబ్బు ఉన్నా, అంటే మా లేజర్ ఏమంటే రక్తంలో కూడా పనిచేస్తుంది అనమాట. అలాగే కొంతవరకు క్యాట్రాక్ట్ ఉన్నా కూడా పనిచేస్తుంది అనమాట. అందువల్ల ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ముందు మా హాస్పిటల్ ఫోన్ చేయొచ్చు. మా హాస్పిటల్ ఫోన్ నెంబర్ 9441364655 అండి. మీకు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పనిచేస్తూ ఉంటాం, 9 వరకు, ఉదయం 9 నుంచి. తర్వాత ఈవెన్ సండేస్ కూడా 9 to 3 వరకు ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళగా ఆయన చెప్తున్నాడు, ఒక్కోసారి నెలకు, 2 నెలలకు, 3 నెలల తర్వాత కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం అనమాట. ఆడికి పోయిన తర్వాత ఉదయం నుంచి రాత్రి ఒక్కోసారి ఒక అపాయింట్మెంట్కి అయితే వాళ్ళు తెల్లవారుజామున 2 గంటలకు వెళ్ళారంట. ఏది మన ఏ ఊరయ్యా? మద్రాసు. ఆ తర్వాత చెన్నై సిఎంసి వెల్లూరు. తెల్లారుజామున 2 గంటలకు వెళ్ళి ఆడ కూర్చుంటే అప్పుడు కానీ మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే. సో మనం ఇక్కడ అట్లా కాదనమాట. ఈవెన్ మీరు వస్తామని చెప్పి ఒక అరగంట లేట్ అయినా కూడా మేము చూస్తాం. అలాగే దూరం నుంచి వచ్చే వాళ్ళకు ఫ్రీ అకామిడేషన్ కూడా ఒక పూట, అంటే వాళ్ళు సేద తీరడానికి కానీ, ఫ్రెష్ కావడానికి కానీ ఆ రూమ్ కూడా ఫెసిలిటీ ఇస్తామన్నమాట. ఇది ఫ్రీ ఆఫ్ ఛార్జ్. తర్వాత ఇట్లా బాగా ఎకనామికల్గా వీక్ అన్నటువంటి వాళ్ళకు కూడా తగ్గిస్తాం. ఇప్పుడు కనుక అన్నీ కలిపితే దాదాపు లేజర్ కానీ, కానీ స్కానింగ్, మందులు అన్నీ కలిపితే దాదాపు ఒక 10,000 వరకు అయింది సార్. మేము ఇప్పుడు బీదోళ్ళమంటే దాదాపు ఒక 2-3 వేలు తగ్గించామన్నమాట. ఆయన 7,000 ఆయన ఇచ్చారనమాట. సో అట్లా బీదోళ్ళు కూడా రావచ్చు అనమాట. సో అందువల్ల ఇటువంటి సర్వీసులన్నీ వాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. ఫోన్ నెంబర్ మళ్ళీ కూడా చెప్తున్నాను, 9441364655 అండి. తర్వాత మన దగ్గర అన్ని చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటాయి. ఆ ఫోటోలు ఇవన్నీ కూడా మీకే ఇస్తామన్నమాట. ఏది వేరే వాళ్ళ దగ్గర ఉంచుకొని ఒట్టి నెంబర్ ఇస్తారు మిగతా చాలా కార్పొరేట్ హాస్పిటల్ అయితే. సో అట్లా కాకుండా మేము ఆ ఫొటోస్ కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా వాళ్ళకే ఇస్తామన్నమాట. సో అందువల్ల ఇటువంటి సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు. నమస్తే అండి. నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకి. నేను విజయవాడలో కృష్ణలంకలో ఉంటున్నాను సార్. నేను ఇక్కడ విజయవాడలో చాలా హాస్పిటల్ చూపించాను, ఎక్కడ కూడా నాకు బాగా అవ్వలేదు. నాకు తర్వాత యూట్యూబ్ ద్వారా నాకు డాక్టర్ గారి హాస్పిటల్ తెలిసేటికి వచ్చాను. నేను 2 సార్లు లేజర్ చేయించుకున్నాను, ఇప్పుడు స్థిరంగా ఉంది. అది నాకు కొంచెం బాగుంది చూసి మా తమ్ముడు గారు ఒరిస్సాలో ఉంటున్నారు, ఆయనకి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాను, ఇక్కడ ట్రీట్మెంట్ చేపిద్దామని. నా పేరు యోగేశ్వర్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఒడిస్సా నుంచి వచ్చాను, ఒడిస్సా రౌర్కెలా నుంచి వచ్చాను. నువ్వు ఏ సమస్యతో వచ్చావు? నాకు రేయి చీకటి ఉన్నది. లాస్ట్ 20 years నుంచి నేను చాలా దగ్గర దీని గురించి ట్రీట్మెంట్ గురించి చూపెట్టాను, బట్ ఎక్కడ నాకు బాగా అవుదని అందరు చెప్పాడు. చెన్నై, భువనేశ్వర్, ఒడిస్సాలోన, రౌర్కెలా, విజయవాడ, విశాఖపట్నం చాలా దగ్గర చూపెట్టాను, ఎక్కడ బాగా అవదని చెప్పారు. ఎక్కడ బాగా టెక్నీషియన్ చూడరు, డాక్టర్ గారితో డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేయనివ్వరు, డాక్టర్ గారితో మాట్లాడినవారు. లాస్ట్ 1 minutesలోనే మాట్లాడిస్తారు. డాక్టర్ గారు అన్నీ చూసిన తర్వాత లాస్ట్ చెప్తారు ఏ ట్రీట్మెంట్ లేదు, ఏటీ లేదనేసి.
బట్ ఇక్కడికి నేను విజయవాడ మా అన్నయ్య గారు చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ బి సుబ్బారావు డాక్టర్ గారు అనేసి ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ చాలా బాగా డాక్టర్ గారు చూశాడు, చాలా టైం ఇచ్చారు. మాకు ఏ డౌట్స్ ఉన్నాయి మేము 30 మినిట్స్లో డాక్టర్ గారు కనుక్కున్నాము. డాక్టర్ గారు అన్ని క్లారిటీగా అన్ని డౌట్స్ క్లియర్ చేశారు. ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ. మాకు కంటికి స్కానింగ్ చేశారు, ప్రెషర్ చెకప్ చేశారు, చాలా కంటికి నుంచి ఏ స్కానింగ్లు అంతా అన్నీ చేశారు. ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ తీసుకున్నారు. నార్మల్గా ఇక్కడ 10,000 అయింది, బట్ డాక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తే మాకు 7,000 చేశారు. మేము చెప్పింది యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఎక్కడికి కంటి గురించి ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, షుగర్ తోటి దేని గురించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి డాక్టర్ గారితో ఒకసారి కనండి. డాక్టర్ బి సుబ్బారావు గారు చాలా బాగా హెల్ప్ చేస్తారు, కంటి బాగా చూస్తారు. ఏ డౌట్స్ ఉన్నా సరే డౌట్స్ అన్నీ బాగా క్లియర్ చేస్తారు. థ్యాంక్స్. ఇప్పుడు మీకు కొన్ని ఫోటోలు కూడా చూపిస్తాను. ఇది నార్మల్గా ఉండాల్సినటువంటి ఇది కంటి నరము, తర్వాత చూపు కేంద్రము, రక్తనాళాల ఫోటో. ఇప్పుడు ఈ పేషెంట్కు చూడండి ఎలా ఉన్నాయో. అంటే నరమే ఎండిపోయింది, రక్తనాళాలు మొత్తం అటెన్యువేషన్ అంటాం, సన్నబడిపోయినాయి. చూపు కేంద్రం చూడండి ఏ విధంగా డ్యామేజ్ అయిపోయిందో. తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న నల్లటి చుక్కలు ఉంటాయి, వాటినే పిగ్మెంటేషన్ అంటాం, బోన్ స్పెక్యుల్ పిగ్మెంట్. అంటే ఈ రేచీకటికి టిపికల్ ఇదన్నమాట. ఇది ఒక కన్ను. ఇంకొక కన్నుది కూడా చూడండి, రైట్ ఇది చూడండి, ఇక్కడ చూపు కేంద్రం అనమాట. ఇది కంటి నరం. తర్వాత ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఇది ఇప్పుడు తీసినయే, ఈరోజు ఆ అబ్బాయికి తీసిన ఫోటోలు అనమాట. సో ఇలా తీసి ఈ ఫోటోలు కూడా వాళ్ళకే ఇచ్చేస్తాం. తర్వాత ఇక ఇవన్నీ కూడా కొంతవరకు ఏమవుతుందంటే ఈ రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది ఈ లేజర్లో. తర్వాత ఎక్కడన్నా రక్త సరఫరా తగ్గిన ప్రదేశాలకు ఇస్తాం. అక్కడ రక్త నాళాల చెడు పదార్థాలు ప్రొడ్యూస్ కాకుండా ఆపుతుంది అనమాట ఈ లేజర్ అనేది. ఇది కూడా జస్ట్ స్టిమ్యులేషన్ చేస్తుంది. ఎక్కడ ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేయగలిగిన పాసిబిలిటీ ఉంది. ఇంతకుముందు చెప్పాను చూపు కేంద్రం దగ్గర ఈ లేజరే పనిచేస్తుందని. తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు అనేటువంటివి ఈ లేజర్తో ఉన్నాయి. రెటీనాను ఏమాత్రము డ్యామేజ్ చేయదనమాట ఇది మేమిచ్చే లేజరు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఈ లేజర్కు అనేటువంటి ఉండవన్నమాట. ఈవెన్ ఒక్కోసారి మేము లేజర్ ఇచ్చినట్లు కూడా ఆ మచ్చలు కూడా కనపడవు. అదే మిగతా లేజర్లు అయితే గ్రీన్ అయ్యి ఆ రెటీనా అంతా కాల్ చేసినట్లు అయిపోతుంది అనమాట. సో అందువల్ల ఎటువంటి సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ సుబ్బారావు. నమస్తే అండి.